తెలుగులో పిల్లల్ని ఏమని అంటారు? సరైన సమాధానం చెప్పారు. సరైన సమాధానం ముఖ్యాలు. వారిని అభినందించారు. రెండవ తరగతి ప్రశ్న. తెలుగులో ఆలయాన్ని ఏమని అంటారు? అవును, మీరు సరైన సమాధానం చెప్పారు. సరైన సమాధానం ఉల్లిగడ్డ. వారిని అభినందించారు. మూడవ తరగతి ప్రశ్న. తెలుగులో బీట్రూట్ని ఏమని అంటారు? అవును, మీరు సరైన సమాధానం చెప్పారు. సరైన సమాధానం ఎర్రపప్పు. వారిని అభినందించారు. నాలుగవ తరగతి ప్రశ్న. తెలుగులో లేడీస్ని ఏమని అంటారు? అవును, మీరు సరైన సమాధానం చెప్పారు. సరైన సమాధానం వారిని అభినందించారు. ఐదవ తరగతి ప్రశ్న. తెలుగులో క్యాప్సికం ఏమని అంటారు? నేను మళ్ళీ చెప్పబోతున్నాను. తెలుగులో క్యాప్సికం ఏమని అంటారు? మీరు తప్పు మీరు సరైన సమాధానం చెప్పలేదు. సరైన సమాధానం గోరుమిరప. ధన్యవాదాలు. నమస్కారము. నా పేరు తనుజ. నేను 6వ తరగతి నుంచి వస్తున్నాను. నేను ఇప్పుడు కవి పరిచయం పళ్ళ దుర్గయ్య గురించి చెప్పబోతున్నాను. పళ్ళ దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రుల పేరు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయన్నకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు. పాలవేలి, గంగిరేదు మొదలైనవి ఈయన రచనలు. భారతీయులందరూ నా సోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపదమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినూ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే ఆనందానికి మూలం. జై హింద్. రైతు మన కోసము ఆహారాన్ని పండిస్తున్నాడు. Farmer will produce crops for our sake. రైతు దేశానికి చాలా అవసరం. Farmer is more essential for our country. రైతు లేకుంటే మనకు కరువు ఏర్పడుతుంది. If farmer is not there, we'll be suffering from starving.
రైతు మన కోసం కష్టపడి ఆహారాన్ని పండిస్తున్నాడు. Farmer will be producing the crop with a great suffer. కానీ మనము రైతు పండించే ఆహారాన్ని వృధా చేస్తున్నాము. Even though he's cultivating crops for us, we are wasting the food. అందుకు మనము రైతుకు ఇంకా ఆహారానికి గౌరవము ఇవ్వాలి. So that we should give respect to food and the farmer.